ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన సున్నుండలు చేద్దాం రండి. మినుములను మంచిగా వేయించుకుందాం. గ్యాస్ మీద చేయొచ్చు కానండి, కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ రుచే వేరండి. మంచిగా వేగిన మినుముల్ని తీసుకొని తిరగల్లో విసురుకుందాం. విసిరాక అది చెరిగితే పొట్టుపోతుందండి శుభ్రంతగా. చెరిగాక పప్పు ఇట్లా ఉంటాయి. మినపప్పుని మరక తీసుకెళ్ళి మరేయించాలండి. మరేయిస్తే పిండి ఇట్లా వస్తుంది. బెల్లం మనం కొట్టుకోవాలండి. బెల్లం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పిండి బెల్లము కలిపి మిక్సీ పట్టేసుకుంటే బాగా మెత్తగా వస్తుంది. నెయ్యి కొంచెం కరగబెట్టుకొని నేతిని పిండిలో వేసి అలా కొంచెం పోసుకొని పిండిని కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువే పడుతుందండి సున్నుండలకి. ఎంత నెయ్యి వేస్తే అంత బాగా ఉంటాయండి సున్నుండలు. వాటిని ఉండలుగా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకుందాం. నెయ్యి కూడా మేము ఇంట్లో తయారు చేసిందేనండి. అన్నీ నాకు ఇంట్లో తయారు చేసుకోవడం నాకు ఇష్టం అండి. ఇవిగోండి సున్నుండలు రెడీ అయిపోయినాయండి. మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సరిగ్గా సంవత్సరం అయిందండి. ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ టు రత్నాకృష్ణ ఛానల్.